జై శ్రీరామ్. మన భారతీయ సంస్కృతిలో ఎన్నో పండుగలు ఉన్నాయి. కానీ అందులోనూ ఒకటి ఎంతో పవిత్రమైనది, ఎంతో ప్రాముఖ్యత కలిగినది. అదే శ్రీరామనవమి. లక్షలాది మంది భక్తులు భగవంతుడైన శ్రీరామచంద్రునికి ప్రత్యేక పూజలు చేసి ఆయన జన్మదినాన్ని ఘనముగా జరుపుకుంటారు. ఈ వీడియోలో మనము శ్రీరామనవమి విశిష్టత, ఆచారాలు, పరమార్థం గురించి తెలుసుకుందాము. చైత్రమాసము ఉగాది పండుగ వచ్చిందంటే అప్పటి నుంచి 9వ రోజు శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు జరుపుకుంటారు. వసంత నవరాత్రుల్లో శ్రీరామాయణం చదువుకోవడము, సుందరాకాండ పారాయణం వంటివి ఎన్నో కార్యక్రమాలు చేసి 9వ రోజు శ్రీరామనవమి రోజున ఊరువాడ ప్రతి మారుమూల ప్రాంతంలో కూడా ఘనంగా వేడుకలు జరుపుకోవడం పరిపాటి. ఆ రోజు అంటే చైత్రమాసము వసంత ఋతువు శుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు జన్మించాడు. అందుకే ఆ రోజున ఆబాల గోపాలం శ్రీరామ కళ్యాణం జగత్ కళ్యాణంగా నిర్వహిస్తారు. సీతారాముల కళ్యాణం ఎందుకు చేస్తాం అంటే రామావతారం ప్రజల జీవన విధానానికి అత్యంత సన్నిహితంగా ఉంది. ఆయన ఆదర్శ పుత్రుడు, ఆదర్శ పతి, ఆదర్శ సోదరుడు, ఆదర్శ ప్రభువు. ఇలా షోడశ గుణాలు మన జీవన విధానంలో ప్రేరణ కలిగించడానికి సకల శుభాలు, సకల సుగుణాలు, సకల సౌఖ్యాలు ధర్మాన్ని అనుసరించే ఉన్నాయి. అటువంటి ధర్మాన్ని అనుసరించి నడిచినవాడు శ్రీరాముడు. ఒక సందర్భంలో మారీచుడు రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు. అటువంటి మహనీయుని ధర్మాచరణ మనకు ఆదర్శమై ఉన్నందున సీతారాముల కళ్యాణం చేస్తాము. శ్రీరామనవమి శ్రీరామ జన్మదినోత్సవమే. అవతారం జరిగిన రోజే యుగపురుషులకు, మహనీయులకు కళ్యాణం చేయాలి అని శాస్త్రవచనం. అలా భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జగత్ కళ్యాణంగా నిర్వహించడం ప్రారంభమైంది. అప్పటి నుండే మనం కూడా అదే శ్రీరామనవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణం చేసి తరిస్తున్నాం. శ్రీరాముడు అవతార పురుషుడు, సీతాదేవి అయోనిజ. వీరిద్దరూ సాధారణ వ్యక్తులు కారు, యజ్ఞ పురుషులు. అయితే వాల్మీకి రామాయణంలో బాలకాండలో సీతా కళ్యాణ సర్గలో పాల్గొన మాసం శుక్ల పౌర్ణమి ఉత్తర పల్గని నక్షత్రంలో కళ్యాణం జరిగినట్లు వివరించబడింది. కళ్యాణం అభిజిత్ లగ్నంలో అనగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంటల మధ్య చేస్తారు. అదే దేవతల కళ్యాణము, సుముహూర్తము. శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ పాల్గొనడం విశేషం. ఆ రోజు సీతారాముల కళ్యాణము అక్షతలు తలపై వేసుకుంటే శుభాలు కలుగుతాయని విశ్వాసం. అంతేకాకుండా ఆ రోజు కళ్యాణంలో వధూవరులకు పెట్టినటువంటి జీలకర్ర, బెల్లం ముద్ద అవివాహితులు కనుక శిరస్సు మీద ధరిస్తే తప్పక వివాహం జరిగి తీరుతుంది. శ్రీరామనవమి రోజున మన కర్తవ్యం ఏమిటి అంటే శ్రీరామనవమి రోజున వేకోన లేచి అభ్యంగన స్నానం ఆచరించి నిత్యానుష్ఠానంతో పాటుగా సీతారాములను అష్టోత్తర శతనామావళితో పూజించి నిత్య నైవేద్యంతో పాటు పానకము, వడపప్పు కూడా సమర్పించాలి. ఆ రోజు రామాయణంలో నుంచి శ్రీరామ జననము, సీతారాముల వివాహ ఘట్టం చదువుకోవాలి. సాయంత్రము దేవాలయం సందర్శించి శ్రీ సీతారాముల దర్శనం చేసుకొని ఆశీస్సులు పొందాలి. శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం పూర్తయిన తదుపరి కళ్యాణం చూడడానికి వచ్చిన వారికి బెల్లం పానకము, వడపప్పు ఇస్తారు. ఇందులో 2 పరమార్థాలున్నాయి. మొదటిది ఆయుర్వేదం ప్రకారం శ్రీరామనవమి నుండి ఎండలు ముదురుతాయి. శక్తిని శరీరంలో కొన్ని లవణాలను కోల్పోతాం. అందుకే తిరిగి ఆ శక్తిని పొందడానికి పానకము, వడపప్పు ఇస్తారు. ఇవి సాత్విక ఆహారం. మనలో సాత్విక గుణాలు పెంపొందించాలనేదే ఈ ఉద్దేశం. బుద్ధిని పెంచుతుంది, వివేకాన్ని కలిగిస్తుంది. కొత్త బెల్లంతో పానకం చేస్తారు. ఇక 2వ కోణంలో రాముడు వనవాసంలో ఉండగా తన జన్మదినం సందర్భంగా మునులకు పానకం ఇచ్చేవారు. అప్పుడు మహర్షులు వడపప్పు కూడా ఇచ్చేవారని పండితులు, పెద్దలు చెప్తారు.
శ్రీరామనవమి రోజు గొడుగు చెప్పులు దానం ఎందుకు చేస్తారు అంటే, శ్రీరామనవమి రోజు నుండే ఎండలు ముదురుతాయి కాబట్టి పురోహితులు ప్రతి ఇంట్లో కార్యక్రమం నిర్వహణకు వెళ్ళాలి. అటువంటప్పుడు వారికి ఇబ్బంది లేకుండా బ్రాహ్మణులకు చెప్పులు గొడుగులు దానం చేస్తారు. దీనికి సంబంధించినటువంటి కథ జమదగ్ని మహర్షి సూర్యుడి మధ్య జరిగినటువంటి సంవాదము మహాభారతంలో ఉంది. జమదగ్ని మహర్షి సూర్యుడు సంవాదం. సప్త ఋషుల్లో ఒకరైన జమదగ్ని మహర్షి తన భార్య రేణుకతో ఆశ్రమానికి కొంత దూరంలో ఉన్న బహిరంగ ప్రదేశంలో శస్త్రప్రయోగం చేస్తుంటే రేణుక దూరంగా పడుతున్న అస్త్రాలను పట్టుకొచ్చి ఇస్తుంది. సూర్యుడు నడిమిటింటికి వచ్చాడు. ఎండ తీవ్రతకు రేణుక అలసిపోయి బాణాలు తీసుకురావడంలో జాప్యానికి కారణం తెలుసుకొని జమదగ్ని మహర్షి కోపంతో, నా అస్త్రాల మంటలతో నిన్నేం చేస్తానో చూడు అని సూర్యుని మీద బాణం ప్రయోగించబోయాడు. అప్పుడు సూర్యుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి, మహర్షి, నీవు శాంతచిత్తుడవు కదా, క్రోధాన్ని వీడు. సూర్యరశ్మి వల్లనే మేఘాలు ఏర్పడతాయి, వర్షాలు కురుస్తాయి, పంటలు పండుతాయి. వృక్ష సంపదకు మూలం సూర్యరశ్మే కదా, పంచభూతాలకు ఆధారం అవుతుంది. నేనే ఆ సూర్యుడను అని చెప్పి జమదగ్ని రేణుకలను సంతుష్టిపరచడానికి గొడుగు చెప్పులు సృష్టించి ఇచ్చి, ఎండ వేడిమికి గొడుగు, భూతాపం నుండి రక్షణకు చెప్పులు అని ఇచ్చి శాంతింపజేశాడు. ఈ వస్తువులు విప్రులకు, పండితోత్తములకు, వృద్ధులకు ఎవరికైనా దానం చేస్తే ఇహపర సౌఖ్యాలు లభిస్తాయి అని చెప్పి వెళ్ళిపోయాడు. పవిత్రత ఉండబట్టే బ్రహ్మోపదేశం సమయంలో, వివాహ సమయంలో, సన్యాస దీక్షా సమయంలో, శ్రాద్ధ దినాలలో దానాలు చేస్తారు. అలా దానం చేసిన వారికి ఎంతో పుణ్యము లభిస్తుంది. సూర్యుని అనుగ్రహము, భూమాత అనుగ్రహం కలుగుతాయి. ఇక తిరుమలలో శ్రీరామ, సీతా సమేత లక్ష్మణ హనుమ దేవత మూర్తులను ప్రతిష్ఠిస్తారు. ఆస్థానం పేరుతో తిరుమలలో శ్రీరామనవమి ఉత్సవాలు మర్నాడు దశమి రోజున పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు. శ్రీరామనవమి రోజున ఆనంద నిలయంలో కొలువై ఉన్న శ్రీరామాది చతుర్మూర్తులకు ఆకాశ గంగాజలంతో అభిషేకం చేసి పట్టు వస్త్రాలను సమర్పించి సర్వాభరణాలు, పుష్పమాలాంకృతులను చేస్తారు. సాయంత్రము సీతారామ లక్ష్మణ మూర్తులను ఒకే పల్లకిలో ఉంచి హనుమద్వాహనంపై తిరుమలలోని మాడవీధుల్లో ఊరేగింపు చేస్తారు. తదనంతరము ఆ మూర్తులను ఆలయంలో ప్రవేశపెడతారు. అన్నమయ్య కూడా ఒక సంకీర్తనలో శ్రీరామచంద్రుడు ఇతడు అంటూ కీర్తించారు. త్రేతాయుగంలో జన్మించిన శ్రీరాముణ్ణి నేటికి మనము ఆదర్శ పురుషుడిగా భావించబట్టే కళ్యాణం చేసుకుంటున్నాం. ఎన్ని యుగాలు మారినా శ్రీరాముని చరిత్ర ఆదర్శప్రాయంగానే నిలిచిపోతుంది. పురాణాలు, శాస్త్రాలు కూడా శ్రీరామనవమికి విశేష ప్రాముఖ్యతను ఇస్తున్నాయి. ఈ రోజున శ్రీరామ కథ వినడము, పారాయణం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని చెప్తున్నాయి. భక్తులు వాల్మీకి రామాయణం నుండి తులసీదాస్ రామచరిత్ మానస్ వరకు అన్నీ శ్రద్ధగా చదువుతారు. శ్రీరామనవమి ఇది ఒక పండగ మాత్రమే కాదు, ఇది ఒక జీవన మార్గం. ఈ పవిత్ర రోజున మనమందరము శ్రీరాముని ఆశీస్సులు పొందాలని కోరుకుందాం. సత్యం, ధర్మం, భక్తి అనే మార్గాల్లో ముందుకు సాగుదాం. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎన్నో భక్తి విషయాలు త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తున్నాం.